ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశ అండి. ఈ దోశ కోసం బియ్యం నానబెట్టాల్సిన పని లేదు. కేవలం శనగపిండి బియ్యం పిండితో 10 నిమిషాల్లో గోల్డెన్ కలర్లో సూపర్ క్రిస్పీ ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఎలా చేస్తానో ఏంటో అనేది అయితే చివరి వరకు వీడియో అయితే చూస్తే అర్థమవుతుందండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శనగపిండి అయితే తీసుకోవాలండి, ఇలా వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ అంతా రవ్వ అండి, సుజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ మొత్తం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ పిండి, శనగపిండి అలానే బియ్య పిండి మొత్తం అంతా బాగా కలిసేట్టు ఇలా కలుపుకోవాలి. ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం పిండి అయితే మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే రెడీ అవుతుందండి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటాయి. శనగపిండి ఇంట్లోనే ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైం కానీ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. చూసారా, ఇలా వాటర్ వేసుకొని అయితే ఇలా బాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. 10 నిమిషాల తర్వాత అయితే బాగా 10 నిమిషాలు నానబెట్టాక ఇందులో కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా అలానే ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఇంకా అదేవిధంగా కొత్తిమీర కొత్తిమీర అయితే ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకున్నామంటే చాలండి. టేస్టీగా ఉండే దోశలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. చూసారా, కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి ఈనో వంట సోడా వాడకుండా ఇలా ఈజీగా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఇంకా పెన్నం అయితే పెట్టేసుకోవడమే. కొద్దిగా ఆనియన్తో ఇలా రుద్దామంటే మనకు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి దోశలు. ఇంకా ఒక గరిటెడు పిండి అయితే తీసుకొని ఇలా ఎంత వీలైతే అంత పలుచగా అయితే వేసుకోవాలండి. కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటాయి దోశలు. చిట్టి దోశలు టేస్ట్ మనకు అద్దరిపోద్ది. ఇలా ఆయిల్ అయితే కొద్దిగా ఇలా వేసుకున్నామంటే సరిపోతుందండి. చిన్న అట్లులాగా టేస్టీగా ఉండే దోశ చూడండి. దోశ అయితే ఇలా టేస్టీగా ఉండే దోశ చూసారా, సెట్ దోశలాగా ఎంత బాగా వచ్చాయో. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. చూసారా, ఇలా వెనుక కూడా కాల్చుకునేసి టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ. చూడండి, మరొక దోశ అయితే వేసేసుకుందాము. ఒక గరిటెడు పిండితో ఇలా ఈజీగా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. టేస్ట్ మటుకు అద్దరిపోద్ది. ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాక నిదానంగా ఇలా తీసేసుకోవాలండి. చూసారా, నార్మల్ దోశ కంటే ఈ దోశ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే వేయించుకున్నామంటే చాలు. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి. అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఈజీగా చేసుకునే దోశ అండి. అలానే పల్లీ చట్నీ లేకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఇక టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ మటుకు అద్దరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం.